వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్యాంకుల్లో లోన్స్ తీసుకున్న ఉద్యోగ పెన్షన్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్. ఈఎంఐలు తగ్గింపు. ఏ బ్యాంకులో ఎంత తగ్గింపు అంటే ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్న వారికి ఎస్బీఐ శుభవార్త చెప్పింది. గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లోన్ రేటు ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లోన్ రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఆర్ఎల్ఎల్ఆర్ను తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు ఫిబ్రవరి 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు బీపీఎస్ను తగ్గిస్తున్నట్లు ఇటీవల చెప్పిన తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మార్జినల్ కాస్ట్ బేస్ లెండింగ్ రేట్లు ఎంసీఎల్ఆర్, బేస్ రేటు, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు బీపీఎల్ఆర్లలో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకులు వినియోగదారులకు అందించే వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారంగా నిర్ణయిస్తాయి. అయితే హోమ్ లోన్స్ యొక్క రెపో రేట్ను అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని ఎస్బీఐ 2019 అక్టోబర్ 1 నుంచి అనుసరిస్తోంది. ఈ కారణంగానే ఆర్బీఐ రెపో రేట్ను మార్చిన ప్రతిసారి ఎస్బీఐ రెపో రేటు కూడా మారుతూ ఉంటుంది. ఈబీఎల్ఆర్ను 9.15% నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.90% చేర్చింది. దీంతో ఈబీఎల్ఆర్తో అనుసంధానమైన పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పాటు రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే ఈ యొక్క లోన్ రేట్లను సవరిస్తున్నటువంటి బ్యాంకులను చూసినట్లయితే ఎస్బీఐ మాత్రమే కాకుండా కెనరా బ్యాంకు 9.25% నుంచి 9%కి, బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.35% నుంచి 9.10%కి అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ను తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు మొదలైన బ్యాంకులు కూడా ఈ యొక్క వడ్డీ రేట్లను 9.25% నుంచి 9%కి తగ్గించడం జరిగింది. అయితే ఈ తగ్గించినటువంటి వడ్డీ రేట్లతో ఈఎంఐలను తగ్గించుకోకుండా లోన్ తీసుకున్న వారు తమ యొక్క ఈఎంఐను అలాగే స్థిరంగా ఉంచుతూ కాలపరిమితిని తగ్గించుకున్నట్లయితే ఆ లాంగ్ రన్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈఎంఐలు తగ్గించుకోకుండా కాలపరిమితిని తగ్గించుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు.